మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. జూలై మాసంలో 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా. సో ఈ మాసం మెయిన్గా మనం చూస్తే కనుక గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఎలా, ఈ వారంలో గ్రహాల ట్రాన్సిట్ ఎలా ఉందో చూస్తే కనుక ఇక్కడ కుజుడు వృషభ రాశిలో సంచారంలో ఉన్నారు. అలాగే రవి బుధులు మిథునంలో, బుధుడు రెట్రగ్రేషన్ వక్ర స్థితిలో ఉన్నారు. ఇక గురువు గారు ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలో కంటిన్యూ అవుతున్నారు. ఇక శుక్రుడు సింహరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారంలో ఉన్నారు. రాహు కూడా కుంభరాశిలో, ఇక శని మీనరాశిలో. మొత్తంగా ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక ఇక్కడ వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా, గోచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహాల గోచారం ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశులకి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి చూస్తే కనుక షష్టమంలో రాహువు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో గురుడు, వ్యయంలో శుక్రుడు, అలా మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తూ ఉంది. సో మెయిన్గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి సంబంధించి కన్యారాశి వాళ్ళకి ఇక్కడ షష్టమంలో రాహు యొక్క సంచారం. సో 6th హౌస్ వెరీ పవర్ఫుల్ మెలిఫిక్ హౌస్. అదో పాపస్థానం, పాపగ్రహం అదే స్థానంలో ఉంటాం. సో కాబట్టి రాహు యోగిచ్చే కొన్ని స్థానాల్లో ఆయన ఎక్కడో చోట తిరగడం కంటే ఇక్కడ తిరగడం అయ్యో. కాబట్టి డెఫినెట్లీ డిఫీట్ యువర్ ఎనిమీస్, ఓవర్కమ్ యువర్ ఆల్ ప్రాబ్లమ్స్. ప్రతి సమస్య నుంచి నెమ్మదిగా బయటపడడం కానీ, అలాగే మీ శత్రువులపైన పై చేసి సాధించడానికి కానీ ఈ రాహు మెటీరియలిస్టిక్ గెయిన్స్కి కొంచెం తక్కువ శ్రమతోనే ఎక్కువ మీకు ఏదైనా ఆదాయ మార్గాన్ని చూపించడం కానీ, కోర్టు కేసెస్ల మీద విజయానికి కానీ చాలా బాగా ఉపయోగపడతాడు. అలాగే రవి బుద్ధుల యొక్క సంచారం కూడా 10th హౌస్లో జరుగుతుంది. మిథున రాశిలో పైగా చాలా మంచి ట్రాన్సిట్ ఇది యాక్చువల్గా. ఎందుకంటే ఆ రవికి ఏదైతే ఈ రాశ్యాధిపతి బుధుడు కూడా తోడైన రవి అక్కడ కలిసి ఉంటాం మిథున రాశిలో. వెరీ పవర్ఫుల్ కంజంక్షన్ ఫర్ యువర్ ప్రొఫెషనల్ స్టేటస్. ఉద్యోగపరమైన విషయాల రీత్యా, ఉద్యోగాన్ని తెచ్చుకోవడానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగపరమైన విషయాల రీత్యా కానీ. సో తప్పకుండా దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం అని చెప్పాలి. ఇక లాభస్థానంలో గురువు గారు ఉచ్చ స్థితిలోకి వచ్చి ఉన్నారు కన్యారాశి వాళ్ళకి. ఇది కూడా చాలా వరకు కూడా మెయిన్ బెనిఫిషియరీ ట్రాన్సిట్ అనేది చెప్పాలి. వ్యాపార పరంగా కావచ్చు, ఏదైనా మ్యాచ్ చక్కగా కుదిరి దాని ద్వారా మీకు మంచిగా గెయిన్ త్రూ ఏ గుడ్ మ్యాచ్, ఒక మంచి వివాహ సంబంధం ద్వారా మంచిగా మీకు గెయిన్ కానీ, ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా, ప్రాపర్టీస్ రీత్యా కొంచెం లాభం కానీ కలిగే ఆస్కారాలు మనకి ఇక్కడ జనరల్ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి 1000వ స్థానంలో శుక్రుడు. జనరల్గా 1000వ స్థానంలో ఏ గ్రహాన్ని మనం పాజిటివ్గా కన్సిడర్ చెయ్యం, కానీ శుక్రుడు లాంటి గ్రహం ఇన్ జనరల్గా మిగతా గ్రహాల కంటే చాలా బాగా వర్క్ అవుతారు. ఇక్కడ 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభం సోమ, మంగళ, బుధ, గురు. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సోమ, మంగళ, బుధ, గురు దశమ లాభస్థానంలో సంచరించే చంద్రుడి వల్ల చాలా వరకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. వారం ప్రారంభం హెక్టిక్ స్ట్రెస్, హెక్టిక్ స్ట్రెయిన్, లాంగ్ జర్నీస్లో అయినా ఈ టైంలో చాలా వరకు కూడా లక్ అండ్ ఫార్చ్యూన్ కొంచెం తగ్గడం, అదృష్టం కలిసి రాలేదు అన్న ఫీలింగ్స్ ఉండటం జనరల్గా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఫాదర్ హెల్త్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. సమ్ టైమ్స్ మీ మెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మీకు డిస్ప్యూట్స్ కూడా ఈ ఆస్కారాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక సోమ, మంగళవారాలు చూస్తే ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం దశమస్థానం. చంద్రుడు బాగా యోగిస్తాడు 10th హౌస్లో. అక్కడే రవి బుధులు ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్. ఉద్యోగపరమైన విషయాల్లో కొంచెం మీరు టార్గెట్స్ రీచ్ అవ్వడానికి కానీ, ఉద్యోగపరంగా ముందుకెళ్ళడానికి కానీ. బట్ ఒక కమ్యూనికేషన్ సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి.
బట్ ఎంటైర్లీ ఇక్కడ ప్రొఫెషన్కి సంబంధించి ఎట్లాంటి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనే దానిలో ఒక మంచి టైంగా ఇది మాత్రం చెప్పచ్చు. సో అలాగే బుధ గురువారాల్లో చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ గురుడు ఉన్నారు అక్కడ, ఇందాక మనం చెప్పుకున్నట్టు లాభస్థానంలో గురుడు, అలాగే ఆయన ఓన్ హౌస్ చంద్రుడిది, ఇంకా గురుచంద్రులు ఇద్దరు కలిసి లాభస్థానంలో ఉన్నారు. సో వ్యాపార రీత్యా దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం అని చెప్పాలి. డెఫినెట్గా ఇక్కడ మీరు తీసుకునే కాంట్రాక్ట్స్ కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, సమ్ పార్ట్నర్షిప్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల్లో సమ్ పాజిటివ్నెస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మ్యారేజ్ పార్ట్నర్షిప్ అయినా, బిజినెస్ పార్ట్నర్షిప్ అయినా. సో వారాంతానికి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 1000 స్థానంలో అక్కడ శుక్రుడు ఉన్నారు ఇన్ జనరల్గా అక్కడ. అలాగే ఇక్కడ కేతువు, చంద్రుడు. కొన్నిసార్లు మనస్పూర్వకమైన ఇష్టపూర్వకమైన ఖర్చులు కొంచెం పెరగటం, కేతువు లాంటి గ్రహం కూడా ఉండటం వల్ల ఎందుకు పెట్టామో ఖర్చు అనవసరంగా తెలియదు మనకే అనేటట్టు కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఉండటం ఇక్కడ మనం గమనించాలి. కుజుడి యొక్క సంచారం బాగాలేదు కాబట్టి 9th హౌస్లో ధరణి గర్భ సంభూతం చదువుకోవడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోవడం చాలా మంచిది కుజుడికి సంబంధించి. కేతువు కూడా 1000 స్థానంలో ఉన్నారు కాబట్టి కేతువు కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంది కాబట్టి మంగళవారం చక్కగా కుజకేతువులు ఇద్దరికి కూడా అక్కడ నవగ్రహాల్లో వాళ్ళిద్దరికి అక్కడ అర్చన అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. సో సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవతగా మంగళవారం పూట ఆయన్ని ఆరాధించడం ఇంకా మంచిది. కుజుడికి కేతువు కూడా నవగ్రహ శాంతి మంత్రాలు డైలీ చదువుకుంటే ఇంకా మంచిది. సో కాబట్టి ఆ యొక్క శాంతి మంత్రాలు మనం డిస్క్రిప్షన్లో ఇచ్చాం, అది చూసి మీరు చక్కగా చదువుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.